కాళేశ్వరం వ్యవహారంలో ఇరిగేషన్ అధికారుల్లో టెన్షన్ పెరిగింది. ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్, మరోవైపు ఎన్డీఎస్ఏ నివేదిక, ఇంకోవైపు పీసీ ఘోష్ కమిషన్ విచారణతో ఏం జరుగుతుందోనని ఇరిగేషన్ శాఖ అధికారులు కలవరపడుతున్నారు. ఇప్పటికే 57 మంది అధికారులపై చర్యలకు సిఫార్సు చేశారు. 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు, 33 మంది అధికారులకు జరిమానా విధించాలని విజిలెన్స్ కమిషన్ సూచించింది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్ నివేదికలు అందజేశాయి. అధికారులపై చర్యలకు సిఫార్సులు చేశాయి. జూలై నెలాఖరుకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా నివేదిక ఇవ్వనున్నారు. కమిషన్ నివేదిక తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహరావు, జూలై నెలాఖరుకు నివేదిక ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు ఈ కేసు? ఎస్ నవీన్, ఈ కాళేశ్వరం ఎపిసోడ్ విషయంలోనైతే మొత్తానికి ఇరిగేషన్ శాఖ అధికారుల్లో అలజడి పెరుగుతుంది. ఆందోళన క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది. వారి టెన్షన్ అయితే హై లెవెల్కు పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతము ఇరిగేషన్ శాఖ అధికారుల్లో కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే విచారణ జరిపినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ విజిలెన్స్ రిపోర్ట్కి కమిషన్ ఆమోదం కూడా తెలిపింది. ఇప్పటికే జాతీయ విపత్తుల నిర్వహణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి రిపోర్టు కూడా అందజేసింది. ఇంకోవైపు పీసీ ఘోష్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కుంగుబాటుకు సంబంధించి సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ కూడా దాదాపుగా 7 ఏడాదికి పైగా విచారణ నిర్వహించింది. తుది దశకు చేరింది. కేవలం ఇక ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుల్ని విచారించి జూలై నెలాఖరు వరకు నివేదిక ఇచ్చేందుకు కమిషన్ కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, అటు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, ఆ కీలకమైనటువంటి సూచనలు చేశారు, కీలకమైనటువంటి సంచలనమైనటువంటి విషయాల్ని అందులో పొందుపరిచారు. అందులో ప్రధానంగా ఇటు విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలోనైతే దాదాపుగా ఈ ప్రాజెక్టు కుంగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యము, తీవ్రంగా ఖజానాకు నష్టం జరగడానికి కూడా అధికారుల నిర్లక్ష్యము, బాధ్యత రాహిత్యం ఉందనేటువంటిది తేల్చింది. అందులో దాదాపుగా 57 మంది అధికారులని బాధ్యులు చేసింది. ఇటు కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటుగా ఆ ప్రాజెక్టు నిర్వహణలో ఉన్నటువంటి అధికారులను దాదాపు 57 మందిని అందులో బాధ్యులను చేసింది. అందులో ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, ఈఎన్సీలు ఉన్నారు, రాష్ట్ర స్థాయి అధికారులంతా కూడా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అధికారుల వరకు కూడా అందులో ఉన్నారు. దాదాపుగా అందులో సెక్షన్లతో సహా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి సూచనలని ఇందులో చేశారు. దాదాపుగా 17 మంది మీద అయితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఏకంగా ఐపీసీ సెక్షన్లను కూడా వారు అందులో పొందుపరిచారు. 120B, అదేవిధంగా 336, 409, 418, 423 ఈ విధంగా కఠినమైనటువంటి సెక్షన్లు అన్నీ కూడా పెట్టి వారిపైన 17 మంది అధికారులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫార్సులు చేశారు. అంతేకాకుండా 33 మంది నుంచి జరిమానాలు విధించాలి, 33 మంది అధికారులపైన జరిమానాలు విధించాలని చెప్పారు. అందులో ఈఎన్సీలు ఉన్నారు, రిటైర్డ్ ఈఎన్సీలు ఉన్నారు, ఈఎన్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు వీరు సిఫార్సు చేసినటువంటి 33 మందిలో జరిమానాలు విధించాలని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటికే 7 ఇందులో రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారు. వారి దగ్గర నుంచి కూడా ఇందుకు సంబంధించి పెనాల్టీలు వసూలు చేయాలి, వారి జీతభత్యాల నుంచి వారికి వచ్చేటువంటి పెన్షన్ల నుంచి పెనాల్టీలు వసూలు చేయాలని చెప్పి కూడా చట్టాలని ఏ సెక్షన్ల ప్రకారం వసూలు చేయొచ్చో సిఫార్సులను చేశారు విజిలెన్స్ కమిషన్. సో ఒకవైపు ఇటు విజిలెన్స్ కమిషను సిఫార్సులు చేసింది, కఠినమైనటువంటి శిక్షలు విధించాలని చెప్పి సిఫార్సులు చేసింది. మరొక వైపు దాదాపుగా ఎన్డీఎస్ఏ కూడా దాదాపుగా ఇలాంటి నివేదికనే ఇచ్చింది. అందులో అధికారులను బాధ్యులను చేసింది, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ నివేదికలో కోరినట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు ఇప్పటికే కమిషన్ విచారణ తుది దశకు చేరింది. కానీ విచారణ సమయంలోనే పలువురు అధికారులపైన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సమాచారం ఇచ్చేటువంటి క్రమంలో ఆ విచారణకు హాజరై అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి సమయంలో కూడా చాలా క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తానన్నారు. అసలు ప్రమోషన్లు లేకుండా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిఫార్సులు చేస్తానని చెప్పి సీరియస్ అయ్యారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కూడా పలు సందర్భాల్లో అధికారులపైన సీరియస్ అయ్యారు.
చాలా మంది తప్పులు చేశారు, అందరూ కూడా జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సీరియస్ అయ్యారు. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రేపు కమిషన్ విచారణ పూర్తయి అప్పుడు కూడా ఆ కమిషన్ కూడా వీళ్ళందరిపైన చర్యలకు సిఫార్సు చేస్తే సో ఖచ్చితంగా ప్రభుత్వం వారిపైన చర్యలకు ఉపక్రమించేటువంటి ప్రమాదం కూడా ఉంటుందనేటువంటి ఒక టెన్షన్ అయితే అధికారుల్లో ఇప్పుడు పెరిగిపోతా ఉంది. దాంతో ఇప్పుడు కమిషన్ తీర్పు ఏం నివేదిక ఇస్తుంది అనేటువంటిది ఒక ఆసక్తిగా ఉత్కంఠగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.